హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హార్కా కాన్సెప్ట్స్. ఈరోజు నేను కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్కి సంబంధించి నార్మల్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఇచ్చినప్పుడు కర్డ్ యొక్క లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ కామన్ కర్డ్ యొక్క లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బేసిక్స్ టెర్మినాలజీ కూడా చెప్పాను కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి. ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 circles of diameter 10 centimeters and 6 centimeters have the same center. A chord of the larger circle is a tangent of the smaller one. The length of the chord is. ఓకే, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఎలా ఉంటాయో ఫిగర్ చూపిస్తాను నేను మీకు. సో ఇలా లార్జర్ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో మళ్ళీ ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఇలా ఉంటాయి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే. అది 1 or 2 ఎన్నైనా ఉండొచ్చు సర్కిల్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన డైలీ లైఫ్లో చూసేవంటే ఆనియన్ రింగ్స్ ఉంటాయి చూడండి, లేయర్లా ఉంటాయి ఆనియన్ రింగ్స్. అది కూడా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది. అండ్ అలానే మనకి ఆర్చరీ గేమ్ ఉంటుంది కదా, అందులో పాయింట్స్ ఉంటాయి కదా. లాస్ట్ ఈ స్మాలర్ సర్కిల్ 10 పాయింట్స్ ఉంటుంది, నెక్స్ట్ 9, 8. సో అది కూడా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఓకే, అది కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే. సో ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 2 సర్కిల్స్ అంట, అంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. డయామీటర్ అంటే లార్జర్ సర్కిల్ యొక్క డయామీటర్ 10 centimeters అండ్ స్మాలర్ సర్కిల్ యొక్క డయామీటర్ 6 centimeters. సో మనకి డయామీటర్ ఇస్తే రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. d/2 ఈక్వల్స్ టు రేడియస్ కదా, అంటే డయామీటర్ బై 2. ఓకే, మనకి ఇక్కడ రేడియస్ ఉంది. అండ్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్. అండ్ బోత్ ద కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నిటికీ ఎన్నున్నా సెంటర్ మాత్రం ఒకటే ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏ కర్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ద స్మాలర్ వన్. మనకి కర్డ్ అంటే నేను మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చెప్పినప్పుడు చెప్పాను. కర్డ్ అంటే ఏంటి? ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కర్డ్ కర్డ్. అంతే కదా, ఒక 2 పాయింట్స్ని మనం సర్కిల్ మీద ఉన్న 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే అది కర్డ్ అవుతుంది. అండ్ డయామీటర్ ఈజ్ ద లార్జెస్ట్ కర్డ్ ఇన్ సర్కిల్. అండ్ ఇక్కడ ఏంటి? టాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ యొక్క అవుటర్ సైడ్ని ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ టచ్ అవుతూ ఉంటే దాన్ని మనం టాంజెంట్ అంటాం. అంటే ఇక్కడ లార్జర్ సర్కిల్ యొక్క కర్డ్ స్మాలర్ సర్కిల్కి టాంజెంట్ అవుతుందంట. ఓకే, నేను ఫిగర్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ 2 circles అన్నారు కదా. ఫస్ట్ ఇది అవుటర్ సర్కిల్, తర్వాత ఇన్నర్ సర్కిల్. ఓకే, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? అండ్ మనకి డయామీటర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏ కర్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ అ టాంజెంట్ ఆఫ్ ద స్మాలర్ వన్. సో ఇక్కడ ఈ లార్జర్ సర్కిల్ యొక్క కర్డ్ అంటే 2 పాయింట్స్ని జాయిన్ చేయడమే కదా. సో ఇది ఏమైంది? ఈ లార్జర్ సర్కిల్కి ఈ ఏబి అనేది కర్డ్ అయింది. అంటే ఈ స్మాలర్ సర్కిల్కి బయట టచ్ చేస్తుంది కదా, ఏదో ఒక పాయింట్ని టచ్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అంటాం. అంటే ఈ స్మాలర్ సర్కిల్కి ఈ ఏబి అనేది టాంజెంట్ అవుతుంది, లార్జర్ సర్కిల్కి ఏబి అనేది కర్డ్ అవుతుంది. ఓకే, అదే పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఏ కర్డ్ ఆఫ్ ఏ లార్జర్ సర్కిల్ ఈజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ది స్మాలర్ వన్. ఓకే, మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ అడుగుతున్నారు, అంటే ఈ కర్డ్ యొక్క లెంత్ అడుగుతున్నారు. ఓకే, మనకి ఇక్కడ డయామీటర్స్ ఉన్నాయి కదా, ఇది సెంటర్ అనుకోండి. మొత్తం డయామీటర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ 2 circlesకి. లార్జర్ సర్కిల్కి డయామీటర్ ఎంత? 10 centimeters అన్నారు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 10/2. 10/2 అంటే 5 centimeters. ఓకే, సో అప్పుడు ఈ పాయింట్, సో ఇది మనకి 5. అండ్ ఇక్కడ మనకి స్మాలర్ సర్కిల్కి రేడియస్ అనేది డయామీటర్ అనేది 6 ఇచ్చారు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇదే కదా స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్. సో ఇది 3. చూడండి, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ పాయింట్ని ఓ అనుకోండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓ, ఈ పాయింట్ని సెంటర్ని పి అనుకోండి, ఏఓపి. అప్పుడు మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 opposite squares. ఓకే, సో ఇక్కడ హైపోటెన్యూస్ ఏముంది? 5 ఉంది. సో 5 square ఈక్వల్స్ టు 3 square ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 25 ఈక్వల్స్ టు 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 25 మైనస్ 9 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఎంత? 16 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, అంటే √16 ఈక్వల్స్ టు ఎక్స్. సో అప్పుడు మనకి ఎక్స్ ఏమొచ్చింది? 4 centimeters.
అంటే మనకి ట్రయాంగిల్ ఈ సైడే కదా, ఇది 4. అండ్ మీకు నేను బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఎప్పుడైతే సెంటర్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది మనం కర్డ్కి డ్రా చేస్తామో అప్పుడు ఆ లైన్ ఆ కర్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని. అప్పుడు ఇది 4 అవుతే ఇది కూడా 4 కదా అవుతుంది. సో 4 + 4 8 సెంటీమీటర్స్. సో ఏబీ యొక్క లెంత్ ఎంత? 8 సెంటీమీటర్స్. అండ్ మీరు ఇక్కడ చూసుంటే మనకి ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిన వెంటనే మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3, 4, 5 ట్రిప్లెట్ అని మనకు తెలుసు. ఆల్రెడీ ఇక్కడ మనకి 5 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమవుతుంది? 4. ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. 4 + 4 8 అని మనం జస్ట్ చూసి కూడా చెప్పేయచ్చు, మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ఐడియా ఉంటే. లేదంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఓకే, అది అంతే, చాలా ఈజీ. మ్యాక్సిమం మనకి కోఆర్డినేట్ జామెట్రీలో సర్కిల్స్ చేసినప్పుడు కామన్ కర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నా, లేదంటే లెంత్ ఆఫ్ ది కర్డ్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఇచ్చి లెంత్ ఆఫ్ ది కర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నా, లేదంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్లో కూడా లెంత్ ఆఫ్ ది కర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నా, అన్నిటికీ మనం పైథాగరస్ ట్రిప్లెట్ యూస్ చేస్తాం. మనం చేయాల్సింది ఏంటంటే ఫిగర్ అనేది క్లియర్గా డ్రా చేసుకుంటే మనకు అక్కడ ఇచ్చిన డేటాను బట్టి ఈజీగా మనం అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుని దాని ద్వారా మనం లెంత్ ఆఫ్ ది కర్డ్ అడిగినా, కామన్ కర్డ్ అడిగినా, కాన్సెంట్రిక్ సర్కిల్స్లో కర్డ్ అడిగినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఇంకా కోఆర్డినేట్ జామెట్రీలో నేను మ్యాక్సిమం అంతా కవర్ చేశాను. ఇంకా ఒక టాపిక్ అనేది మనకి బ్యాలెన్స్ ఉంది సర్కిల్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అది నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.